చిచిచి బీరకాయ అనేవారికి ఒకసారి కర్రీ చేసి పెట్టండి, వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఈ కూరని బొగ్గులపై మీద చేసేద్దాం వచ్చేయండి. ముందుగా ఒక బాండీ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే కొంచెం పసుపు వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు తీసుకొని రొయ్యల నుంచి వాటర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ వాటర్ సరిపోతుందండి, రొయ్యలు ఈజీగా ఉడికిపోతాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు బీరకాయ కూడా ఉడికిపోతుంది. అందులోనే రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేస్తే మనకి కూర అనేది చక్కగా మగ్గిపోతుంది. ఈ ప్రాసెస్ మొత్తం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం గరం మసాలా వేసుకోవాలి. దాన్ని ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకొని కర్రీ దింపేసుకోవడమే. అంతేనండి. కర్రీ మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేసేయండి. అలాగే మీ నాన్ వెజ్ ఫ్రెండ్స్కి ఈ రీల్ అయితే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.